ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలో నేను చేసే రెసిపీస్లో ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఆ రెసిపీస్ చేస్తూనే కిచెన్లో మనకి యూజ్ అయ్యే మల్టీపర్పస్ టూల్స్ గురించి కూడా మీకు చెప్పబోతున్నాను. అన్నీ మల్టీపర్పస్ కాకపోయినప్పటికీ మనం వాటిని డిఫరెంట్ పర్పసెస్కి యూజ్ చేసుకోవచ్చు. లెట్స్ స్టార్ట్ ద వీడియో విత్ ద ఫస్ట్ రెసిపీ, ఇడ్లీ మిక్చర్. ఇది నేను బ్రేక్ఫాస్ట్కి చేసిన రెసిపీ అండి. ఇడ్లీస్ కుక్ అవుతున్న టైంలోనే నేను దానికి కావాల్సిన వెజీస్ని కట్ చేసుకుంటున్నాను. ఇట్ కెన్ బి చాపింగ్ ఆర్ ఇట్ కెన్ బి గ్రేటింగ్. దానికి మనకి ఎక్కువేం అవసరం లేదండి. ఒక క్యారెట్, ఒకవేళ పెద్ద ఆనియన్ అయితే దాంట్లో హాఫ్ ఎన్ ఆనియన్, హాఫ్ ఎ లెమన్ అండ్ కొంచెం కొరియాండర్. చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చి మనం స్కిప్ చేయకూడనిది ఏంటి అంటే గ్రౌండ్ నట్స్ అన్నమాట. గ్రౌండ్ నట్స్ని మనం క్రష్ చేసి వేయాలి. అది కూడా నార్మల్ గ్రౌండ్ నట్స్ని కాదు, రోస్టెడ్ గ్రౌండ్ నట్స్ని. మీరు దాన్ని ఎయిర్ ఫ్రై అయినా చేయొచ్చు, లేదా నార్మల్గా ఏ ఆయిల్ లేకుండా ప్యాన్ ఫ్రై అయినా చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇడ్లీస్ కుక్ అయిపోయా లేదా అని టెస్ట్ చేస్తున్నాను. వన్స్ దే ఆర్ డన్, అవి కొంచెం కూల్ అయిన తర్వాత పీసెస్ చేసి పెట్టుకోవాలి. మరీ చిన్న చిన్న పీసెస్గా చేయకండి, బాగోదు. ఇప్పుడు గ్రౌండ్ నట్స్ని రోస్ట్ చేస్తున్నాను. చాలా చక్కగా రోస్ట్ చేసుకోండి గ్రౌండ్ నట్స్ని. సెమీ రోస్ట్ అస్సలు చేయొద్దు, కంప్లీట్లీ రోస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే వీటిని మనం రాగా తింటున్నాం కాబట్టి దే హ్యావ్ టు గెట్ రోస్టెడ్ వెరీ వెరీ వెల్. ఫస్ట్ మనం మాట్లాడుకునే యూటిలిటీ టూల్స్ సెట్ వచ్చి పీలర్ అండ్ బాక్స్ గ్రేటర్. పీలర్ యూజువల్గా ఎవ్రీ హౌస్ హోల్డ్లో ఉంటుంది. నాకు ఈ మోడల్ ఈజీగా అనిపిస్తుంది కాబట్టి ఇది నేను యూస్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ క్యారెట్, రాడిష్, అరటికాయలు కానీ ఆనపకాయ కానీ దేనికైనా పీలర్ మనకి చాలా చాలా యూస్ఫుల్. జింజర్కి కానీ. నాకు ఈ మోడల్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది యూస్ చేయడానికి, సేఫ్గా అనిపిస్తుంది. సో నేను ఈ మోడల్ యూస్ చేస్తున్నాను. ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి పీలర్స్లో. అండ్ బాక్స్ గ్రేటర్ వచ్చేసి ఇటు సైడ్ ఆఫ్ అటాచ్మెంట్, అంటే ఈ సెక్షన్ నేను యూస్ చేస్తూ క్యారెట్స్ని గ్రేట్ చేస్తున్నాను. దీని అడ్వాంటేజ్ ఏంటంటే మనం పైన చక్కగా హోల్ చేసి ఉంచితే ఆ ప్లేస్ నుంచి అస్సలు మూవ్ అవ్వదు. అండ్ మ్యాక్సిమం మనం గ్రేట్ చేసిందంతా లోపల పడుతుంది. అండ్ క్లీన్ చేయడం కూడా ఈజీనే, వాటర్తో క్లీన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ నాకు కావాల్సిన ఆనియన్స్ కాబట్టి ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను, అలాంగ్ విత్ వాష్డ్ కొరియాండర్. యాజ్ ఐ సెడ్, ఈ గ్రౌండ్ నట్స్ని మనం క్రష్ చేసుకోవాలి. మొత్తం క్రష్ చేసేయాల్సిన అవసరం లేదు, మరీ పౌడర్ లాగా. ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపుకు కావాల్సినవి వేసుకోవాలి. అవి మీ ఇష్టం అండి, మీకు ఏం కావాలంటే మీరు అవి వేసుకోవచ్చు. గుళ్ళు మినప్పప్పు వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇడ్లీ నేను గుళ్ళు మినపప్పుతోనే చేశాను. ఏదైనా మినపప్పు అయితే ఖచ్చితంగా వాడతాం కాబట్టి అది వద్దనుకుంటే యూ కెన్ స్కిప్ ఇట్. క్రష్డ్ గ్రౌండ్ నట్స్ వేస్తున్నాను. మీరు ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నప్పుడు ఆల్రెడీ మీరు మీ ఇడ్లీ పిండిలో సాల్ట్ వేస్తారు కాబట్టి సాల్ట్ అవసరం లేదు. ఆనియన్స్ అండ్ గ్రేటెడ్ క్యారెట్స్ యాడ్ చేసుకున్న తర్వాత కావాలంటే మీరు యాడ్ చేయకపోతే మీ పిండిలో అది ఫ్రెష్గా చేసుకుని ఉంటే ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, పసుపు యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇడ్లీలో ఆల్రెడీ ఉంది కాబట్టి అండ్ సరిపోయింది కాబట్టి నేను యాడ్ చేయలేదు. లాస్ట్లో కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇడ్లీలో ఉంటే ఆల్మోస్ట్ సరిపోతుందండి. అండ్ కొరియాండర్ కూడా చక్కగా మనం స్ప్రెడ్ చేసి ఫ్రై చేసుకుని లెమన్ జ్యూస్ పిండడమే. హాఫ్ ఎ లెమన్ సరిపోతుంది. యాజ్ పర్ యువర్ టేస్ట్, ఇట్స్ యువర్ విష్ టోటలీ. అండ్ ఇడ్లీ మిక్చర్ ఇస్ రెడీ యాజ్ అ బ్రేక్ఫాస్ట్ ఫర్ ద డే. చాలా 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 యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుందండి. తరుణ్కి అయితే చాలా బాగా నచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. ఆఫ్టర్నూన్ కోసం నేను చేసిన రెసిపీస్ అయితే కొత్తిమీర పప్పు అండ్ బీట్రూట్ ఫ్రై. కొత్తిమీర పప్పు ఏంటి అనుకుంటున్నారు కదా, చూద్దురు కానీ రండి. నెక్స్ట్ చూపించే టూల్ ఒక స్విఫ్ట్ కటింగ్ నైఫ్ అండి. ఇది జిగ్జాగ్డ్ ఎడ్జ్తో ఉంటుంది, చాలా యూజ్ అవుతుంది సాఫ్ట్ వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, టొమాటోస్ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అండ్ ఒక సాఫ్ట్ వెజిటబుల్స్ అనే కాదు, ఏ కేటగిరీ ఆఫ్ వెజిటబుల్స్నైనా ఈజీగా ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర పప్పుకి నేను కొత్తిమీర ఇందులో వేయట్లేదు ప్రెషర్ కుక్కర్లో. దానికన్నా ముందు టొమాటోస్, ఆనియన్,
పసుపు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, చీల్చిన పచ్చిమిరపకాయలు, ఆయిల్ వేసి 5 to 6 విజిల్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేస్తున్నాను. ఇవి ఎంతెంత వేయాలి అని అనుకునేది కూడా మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ చిన్న టొమాటోస్ 2 వేసాను అండ్ ఆనియన్ కూడా పెద్ద ఆనియన్ 1 వేసాను. గ్రీన్ చిల్లీస్ చాలా ఎక్కువ కారంగా ఉంటే కనుక ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి. మొత్తం టేస్ట్ అంతా గ్రీన్ చిల్లీదే వచ్చేస్తుంది అప్పుడు. నెక్స్ట్ యూటిలిటీ టూల్ వచ్చేసి చాపర్. ఇది నేను రీసెంట్గానే తీసుకున్నాను. ఇది పుష్ కైండ్ ఆఫ్ చాపర్ అన్నమాట. ఒక చిన్న టిప్ ఏంటంటే మీరు ఈ చాపర్లో తక్కువ క్వాంటిటీ వేసుకుని చాప్ చేసుకుంటూ ఉండండి. ఎక్కువ క్వాంటిటీ వేస్తే ఆ బ్లేడ్స్ అంత తొందరగా మూవ్ అవ్వవు, ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది. అండ్ బీట్రూట్ ఫ్రైకి కూడా నార్మల్గా మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఈ స్పైస్ బాక్సెస్ నుంచి స్పైసెస్ వేస్తానన్నమాట. స్పైస్ బాక్సెస్ నా దగ్గర 3 కేటగిరీస్లో ఉంటాయి. ఒక దాంట్లో నేను టోటలీ డ్రైడ్ స్పైసెస్ ఉంటాయన్నమాట, ఒక దాంట్లో టోటల్ హోల్ స్పైసెస్ ఉంటాయి, ఒక దాంట్లో బిర్యానీ స్పైసెస్ ఉంటాయి. సైజెస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి మూడిటికి. నాకు వీటి సేమ్ ప్రోడక్ట్ లింక్ దొరికితే నేను డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. అన్నీ ఒకే దగ్గర ఉండడం నాకైతే చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. ఎస్పెషల్లీ బిర్యానీ కానీ పోప్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తున్నప్పుడు. బీట్రూట్కి నేనైతే ఈ 3 వేసాను. ఒకవేళ మీకు కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. నేనైతే ఆవాలు, పచ్చిశనగపప్పు, గుళ్ళమినపప్పు వేసాను. ఎండుమిరపకాయలు అవి ఏమీ వేయలేదు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ ఫ్రై అయిన తర్వాతే బీట్రూట్ వేయండి, కొంచెం ట్రాన్స్లూసెంట్గా అయిన తర్వాతే సాల్ట్ అండ్ టర్మరిక్. నెక్స్ట్ యూటిలిటీ టూల్ అందరి దగ్గర ఉండేదే అనుకుంటున్నాను, ఒక మ్యాషర్. ఇది వుడెన్లో కూడా వస్తుంది. పప్పు మ్యాష్ చేయడానికి మనకి చాలా యూజ్ అవుతుంది. పొటాటోస్ మ్యాష్ చేయడానికి కూడా బాగుంటుంది. చూడండి, బీట్రూట్ ఫ్రై రెడీ అవుతుంది. మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు కొత్తిమీర పప్పులో వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో అందులో నేను చేసుకున్నాను. గోయింగ్ అహెడ్, నెక్స్ట్ యూటిలిటీ టూల్ సెట్ ఏంటంటే తడకా ప్యాన్ అండ్ తడకా స్పూన్. పీలర్ అండ్ బాక్స్ గ్రేటర్ ఒక సెట్ అయినట్టే తడకా ప్యాన్, తడకా స్పూన్ కూడా ఒక సెట్టేనండి. ఈ కొత్తిమీర పప్పులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర చాలా ఎక్కువగా వేయాలి, ఎందుకంటే టేస్ట్ కొత్తిమీరదే రావాలి. ఇది మనం నార్మల్గా రైస్లోకి కలుపుకోవడానికే కాదు, పుల్కాలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ నార్మల్ తడకా యాడ్ చేసుకోవచ్చు మనం, స్పెషల్ ఏమీ లేదు. కానీ ఇక్కడ నేను గార్లిక్ కూడా యాడ్ చేశాను, టేస్ట్ చాలా బాగా వస్తుంది. అండ్ దీనికి టామరిన్ జ్యూస్ కావాలి కాబట్టి టామరిన్ జ్యూస్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న తడకాని ఇందులో కలిపేశాను. టేస్ట్ చాలా బాగుంటుందండి, సింపుల్గా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు చాలా బాగుంటుంది. అండ్ కొత్తిమీర చాలా చలవ కదా, మనకు స్టమక్కి చాలా మంచిది. ఈవినింగ్ స్నాక్ కింద నేను చేసుకున్నది బనానా మిల్క్ షేక్. బనానా మిల్క్ షేక్ నార్మల్గా నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించాను, కానీ ఇందులో నేను యాడ్ చేస్తున్నది ఒక హెల్త్ మిక్స్ పౌడర్. ఇది నేను రీసెంట్గా తీసుకున్నాను, నా దగ్గర ఉంది కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా ప్రమోషన్ అయితే కాదు. బనానా మిల్క్ షేక్ యాజ్ యూజువల్ విత్ బనానాస్, మిల్క్ అండ్ వాటర్. ఈ హెల్త్ మిక్స్ నేను ఒక స్పూన్ అలాంగ్ విత్ హనీ కొంచెం యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. నేను ఓవర్లీ స్వీట్గా తీసుకోను కాబట్టి 1 స్పూనే యాడ్ చేశాను. ఇలా ఈ వీడియోలో హెల్దీ యట్ ఈజీ రెసిపీస్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.